హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. ఈరోజు నా వీక్లీ ప్రిపరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ ఇంకా కొన్ని టిప్స్ చూద్దాం. వీక్కి నేను కొన్న ఫ్రూట్స్ ఇవి. వీక్కి ఒక కొత్త ఫ్రూట్ని నేను మా డైట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఈసారి నేను చెర్రీస్ తీసుకొచ్చాను. చెర్రీస్ ఆర్థరైటిస్, పెయిన్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. పిల్లలకి కూడా రెగ్యులర్గా చెర్రీస్ పెడతాం మంచిది. ఈ వీక్లో చెర్రీస్ తెచ్చాను. నెక్స్ట్ వీక్లో కివీ, డ్రాగన్ అలా ఏదో ఒక కొత్త ఫ్రూట్ని మా డైట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఫుల్ వర్షంలో వెళ్ళి తెచ్చిన వెజిటేబుల్స్. మేము ఇంటికి వచ్చాక తగ్గిపోయింది వాన. ఈసారి వెజిటేబుల్స్లో టాప్ కాస్ట్ టమాటానే. వైజాగ్లో కేజీ 80 రూపీస్ ఉంది. టొమాటోను, ఉల్లిపాయ ఎంత రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇవి లేకుండా కూర చేయటం చాలా కష్టం. సో ఇవి ఖచ్చితంగా మనం కొనాల్సిందే. ఆనియన్స్ అన్నీ నేను ఫ్రిడ్జ్ కింద ఉన్న ట్రేలో పెట్టుకుంటాను. టొమాటోస్ ఆల్రెడీ నేను కిచెన్ ఆర్గనైజేషన్ చూసున్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను టొమాటోస్ కిచెన్లోనే పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయలు స్టోర్ చేయడానికి ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకుని తొడియాలు తీసిన పచ్చిమిరపకాయలు వేసి పైన ఇంకో టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పచ్చిమిరపకాయలు వారం రోజుల పాటు ఫ్రెష్గా అలాగే ఉంటాయి. సేమ్ అలాగే కరివేపాకు కూడా స్టోర్ చేసుకుంటున్నాను. ఆకులన్నీ తీసి స్టోర్ చేసుకున్నాను. ఈరోజు కావాల్సిన కరివేపాకు పక్కన పెట్టుకున్నాను. లెమన్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. లెమన్స్ అన్నీ మామూలుగా ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆ కవర్స్లో వాటర్ అంతా వచ్చేసి లెమన్స్ తొందరగా పాడైపోతాయి. సో నేను దీనికోసం ఒక న్యూస్ పేపర్ తీసుకున్నా. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ లెమన్స్ అన్నీ ఇందులో చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవటం వల్ల లెమన్స్ పైన వచ్చే వాటర్ అంతా ఈ పేపర్ పీల్చుకుని లెమన్ తొందరగా పాడవకుండా ఉంటుంది. సో నేను ఇలా ర్యాప్ చేసుకున్న ఇవన్నిటిని ఒక కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నా. నార్మల్ కవర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక జిప్ లాక్ కవర్ని యూస్ చేస్తాను. ఈ జిప్ లాక్ కవర్ని యూస్ చేసి ఇందులో పెట్టుకుంటాను. ఈ జిప్ లాక్ కవర్ మళ్ళీ లెమన్స్ అన్ని యూస్ చేశాక ఇది నెక్స్ట్ టైం మళ్ళీ లెమన్స్ తెచ్చినప్పుడు రీయూస్ చేస్తాను. సేమ్ ఇలాగే నేను కొత్తిమీరని కూడా స్టోర్ చేసుకుంటాను. కొత్తిమీర స్టోర్ చేసుకోవడానికి ఫుడ్ పార్సిల్కి వచ్చిన బాక్స్ని యూస్ చేస్తున్నాను. వారంలో స్నాక్స్తో పాటు తినే కొన్ని ఐటమ్స్ని రెడీ చేసుకుంటాను. నిన్న మార్నింగ్ పెసలు నానబెట్టి నైట్ వాష్ చేసి ఒక హోల్స్ ఉన్న బాక్స్లో వేసుకున్నా. మార్నింగ్కి రెడీ అయిపోయాయి. రోజు ఒక కప్ మొలకలు తింటే చాలా మంచిది. పిల్లలు రెగ్యులర్గా మొలకలు తినరు కాబట్టి వాళ్ళకి ఇది గ్రైండ్ చేసి దోశలాగా కూడా వేసుకుని పెట్టచ్చు. సో ఈ వీక్లో నేను ప్రిపేర్ చేసుకునే ఇంకా కొన్ని స్నాక్స్. అందులో ఒకటి ఫూల్ మక్కాన్. ఇది లైట్గా రోస్ట్ చేసుకుని ఒక ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకుంటామే. ఇది వాళ్ళ కడుపు నిండదు, కానీ వాళ్ళకి రెగ్యులర్గా ఇచ్చే స్నాక్తో పాటు ఇది కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన కాల్షియం వస్తుంది. సో ఫూల్ మక్కాన్ రోస్ట్ అయిన తర్వాత నేను ముందుగా ఫూల్ మక్కాన్ రోస్ట్ చేసిన ప్యాన్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేయను. 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్న తర్వాత అందులో ఒక కప్ పంప్కిన్ సీడ్స్, ఇంకో కప్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకుని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ టేస్టీగా తినాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇలా యాడ్ చేసుకోవచ్చు. కారం బదులు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రోజుకి వాళ్ళకి 1 టేబుల్ స్పూన్ పెడితే చాలా మంచిది. ఇందులో ఇంకా చాలా రకాల సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ మంత్ ఈ సీడ్స్ తెచ్చాను, నెక్స్ట్ మంత్ ఇంకో సీడ్స్ తెస్తాను. సో ఎగ్స్ తీసుకొచ్చాను. నేను మంత్లీ ఎగ్స్ ఒకేసారి కొంటాను. ఫస్ట్ తీసుకురాగానే ఎగ్స్ అన్నీ బ్రేక్స్ ఉన్నాయో లేదో చూసుకొని నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటాను. ఎగ్స్ స్టోరేజ్ కోసం నేను ఒక స్టోరేజ్ బాక్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. నేను ఇది మీషోలో పర్చేస్ చేశాను. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చాలా బాగుంది. ఇందులో టోటల్ 24 ఎగ్స్ పడతాయి. క్వాలిటీ చాలా బాగుంది. బాక్స్కి మూత ఉండటం వలన ఫ్రిడ్జ్లో తీసినప్పుడు ఎగ్స్ పడకుండా ఉంటాయి. మన డైలీ లైఫ్లో ప్రోటీన్ మనకి బాగా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా మన డైట్లో ఎగ్స్ ఉండేలా చూసుకోవాలి. సో నేను మంత్లీ ఒకేసారి ఎగ్స్ కొంటాను. నేను బయట నుంచి తెచ్చిన పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్స్ ఇవన్నీ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం కంప్లీట్గా వాష్ చేసిన తర్వాతే పెట్టాలి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.